హుస్నాబాద్ పట్టణంలో సర్దార్ సర్వై పాపన్న వర్ధంతిని బీజేపీ పట్టణ పార్టీ ఆధ్వర్యంలో అక్కన్నపేట చౌరస్తాలో ఘనంగా నిర్వహించడం జరిగింది. హుస్నాబాద్ పట్టణ అధ్యక్షులు దొడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ మొఘల్ సామ్రాజ్యం మీద దండయాత్ర చేసి 30కి పైగా సంస్థానాలను ఒకటి చేసి గోల్కొండ కోట మీద జెండా ఎగరవేసిన మొట్టమొదటి బహుజన వీరుడు సర్దార్ సర్వై పాపన్న అని కొనియాడారు. కేంద్రంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలోని బీజేపీ పార్టీ సర్దార్ సర్వై పాపన్న ఆశయాలను కొనసాగిస్తూ దేశంలోని 80 కోట్ల మందికి ఉచిత బియ్యం గత 5 సంవత్సరాల నుంచి అందిస్తూ పేద వర్గాల అభ్యున్నతికి నరేంద్ర మోదీ సర్కారు కృషి చేస్తుందని కొనియాడారు. కార్యక్రమంలో సెంట్రల్ సెన్సార్ బోర్డు సభ్యులు లక్కిరెడ్డి తిరుమల, ఓబీసీ మోర్చా సిద్దిపేట జిల్లా అధ్యక్షులు బొమ్మగండి సతీష్, ఎస్సీ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి బత్తుల శంకర్ బాబు, పట్టణ ప్రధాన కార్యదర్శి రాయకుంట చందు, ఉపాధ్యక్షులు గదాస్ రాంప్రసాద్, బీజేవైఎం జిల్లా అధికార ప్రతినిధి పెందోట భూశంకర్, ఇక బీజేవైఎం పట్టణ ప్రధాన కార్యదర్శి ఎరోజు సాయికృష్ణ, సీనియర్ నాయకులు విలాసాగరం మురళీమోహన్, అనంతస్వామి, వెల్దండి సంతోష్, బొడిగె వెంకటేష్, నారోజు నరేష్, ఆసదాపు శ్రీనివాస్, బానుతో అనిల్, పోదరి సత్యం, గౌరిశెట్టి ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. గోల్కొండ కోటపై తొలి బహుజన రాజ్యాన్ని స్థాపించినటువంటి సర్దార్ సర్వై పాపన్న గౌడ్ గారి యొక్క వర్ధంతి సందర్భంగా భారతీయ జనతా పార్టీ హుస్నాబాద్ పట్టణ శాఖ పక్షాన వారి యొక్క చిత్రపటానికి నివాళులు అర్పించడం జరిగింది. సర్దార్ సర్వై పాపన్న గౌడ్ గారు ఆనాడే ముస్లిం సామ్రాజ్యాన్ని ఎదిరించిన ధీరోదాత్తుడు. ముస్లిం సామ్రాజ్యాన్ని ఓడించి గోల్కొండ కోటపై తొలి ముస్లిమేతరుడు జెండా ఎగరవేసిన గొప్ప మహనీయుడు సర్దార్ సర్వై పాపన్న గారు. మొఘల్ రాజులు ముస్లిం పెద్దలు ఎవరైతే ఉన్నారో ఇక్కడ ఉన్న పేద వర్గాలను అణిచివేస్తూ వాళ్ళ దగ్గర పన్నులు వసూలు చేస్తూ వాళ్ళని హింసకు గురి చేస్తూ ఒక రకంగా వాళ్ళను ఒక నిమ్నజాతి వర్గాలకు చెందిన వారిని పీడిస్తున్న సందర్భాన్ని చూసి మరి సర్దార్ పాపన్న గౌడ్ గారు అతని వృత్తి కళ్ళు అమ్ముకునే పరిస్థితులలో మరి అక్కడికి వచ్చిన ముస్లిం వ్యతిరేకులు ఎవరైతే ఉన్నారో, ముస్లిం సైనికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వీళ్ళ స్నేహితుని మరి హేళన చేయడం ద్వారా మరి వారిని చంపేయడం జరిగింది. అప్పుడే ఆయన పోరాట యోధుడు. అప్పుడే ఆ స్థితి నుంచి ఈరోజు దాదాపు 32 సంవత్సరాలను మరి స్వాధీనపరుచుకొని బీసీలలోనే మరి ధైర్యశీలిగా అప్పుడే రాజ్యాన్ని స్థాపించిన వ్యక్తి సర్దార్ సర్వన్న పాప గౌడ్.